కవితకు స్వేచ్ఛ. అన్నా చెల్లెలను విడదీసే ప్రయత్నమా? కేటీఆర్ దూకుడుకు కళ్ళెం వేసే యత్నమా? రేవంత్కు రక్షణ కవచంలో ఉన్న స్వేచ్ఛ డిజిటల్ పేపర్లో కవిత గురించి పాజిటివ్ వార్త రావడం చర్చనీయాంశమైంది. బీఆర్ఎస్పై విరుచుకుపడే వార్తలతో వచ్చే ఈ పేపర్లో అనుకోకుండా కవిత గురించి కీర్తిస్తూ రాయడం కలకలం రేపింది. ఇది నిజంగా ఆమె పట్ల ఉన్న అభిమానంతో రాశారా, విడదీసే రాజకీయాలకు ఆజ్యం పోయడంలో భాగమా అనే డిస్కషన్ కూడా నడుస్తోంది. జైలు నుంచి వచ్చిన తర్వాత కవిత కొన్ని రోజులు గ్యాప్ తీసుకున్న కవిత ఆ తర్వాత యాక్టివ్ అయింది. కేటీఆర్కు కవితకు మధ్య గ్యాప్ ఉందనే ప్రచార నేపథ్యంలో ఆమె రాజకీయంగా యాక్టివ్ కావడం ఆ ఫ్యామిలీకి సుతారాము ఇష్టం లేదనే చెప్పాలి. దీంతో ఆమె సొంతంగానే కార్యక్రమాలు రూపొందించుకుంటూ ముందుకు సాగుతున్నది. ఈ క్రమంలో తాజాగా దళిత బంధుపై ఆమె పెట్టిన సమీక్ష ఆ పార్టీ శ్రేణుల్లోనే అసంతృప్తి నింపింది. ఇలా ఎవరు చెప్తే వారి మాటలు విని కార్యక్రమాలు చేస్తూ పోతే ఇప్పటికే పార్టీకి నష్టం బాగా జరిగిందని, ఇది మరింతగా పెంచే విధంగా కవిత చర్యలు ఉండరాదనే వారు సోషల్ మీడియా వేదికగా కవిత నితో పలికిన సందర్భాన్ని కూడా వాస్తవంలో కథనంలో ప్రచురితమైంది. రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయంగా తన ఉనికి చాటుకునే ప్రయత్నం కవిత సీరియస్గానే చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితం కావడంతో కేటీఆర్ దీన్ని మంచి అవకాశంగా తీసుకున్నాడు. ఒంటి చేత్తో పార్టీ నడిపించగలనని, ఆ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టగలనని నిరూపించుకునే పనిలో తహతహలాడుతున్నాడు. ఈ క్రమంలో కేటీఆర్ కూడా తప్పటడుగులు వేస్తూ వస్తున్నాడు. కేసీఆర్ తర్వాత కేటీఆర్ అనే ప్రచారం ముందు నుంచి ఉంది. కవిత జైలుకు పోయిన తర్వాత ఆమె రాజకీయ ప్రస్థానం కొంత మసకబారింది. ఇది మళ్ళీ నిలబెట్టుకొని తన ఉనికి చాటుకోవాలంటే ఎవరో చెప్తే కానీ ముందడుగు వేయలేని నిస్సహాయ స్థితి నుంచి ఆమె బయటపడాలనుకున్నది. ఇప్పుడు అదే ఆమె చేస్తున్న పని. అందుకే అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు ఉండేలా ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నది. చేసిన తప్పులు దిద్దుకునే ప్రయత్నం కూడా చేస్తున్నది. ఉద్యమకారులను, బీఆర్ఎస్ శ్రేణులందరినీ దగ్గరికి తీసే ప్రయత్నం జరుగుతున్నది. ఇప్పుడు ఇదంతా కవిత గురించి చర్చించుకోవడం ఎందుకంటే, రేవంత్ రక్షణ కవచం స్వేచ్ఛ పత్రికలో ఆమెపై పాజిటివ్ వార్త రాయడం, దీనిపై విభిన్న కోణాల్లో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేటీఆర్ దూకుడుకు కళ్ళెం వేసి చెల్లె కవితను ముందు వరుసలో నిలబెట్టే ప్రయత్నమా? ఇది పక్క కాంగ్రెస్ పత్రిక కాబట్టి ఆ ప్రచారం నుంచి జరుగుతున్న ప్రచారాన్ని తిప్పికొట్టడంలో భాగంగా మేము అందరి వార్తలు రాస్తాం అని చెప్పుకునే ఒక విఫలయత్నమా అనే విషయం కూడా డిస్కషన్లో భాగంగా కొనసాగుతోంది.